తునిలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి వంగల్పూడి అనిత పరామర్శించారు. 2 ఏళ్ల చిన్నారి అదృశ్యమవ్వడం చాలా బాధాకరమన్నారు. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, జ్ఞానేశ్వరి తల్లి బాధ వర్ణనాతీతమని అన్నారు. పాప మిస్ అయిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. టెక్నికల్ కు సంబంధించి ఆధారాలే కాకుండా గ్రౌండ్ లెవెల్లో వివిధ బృందాలు జల్లెడపడుతున్నాయని చెప్పారు. పాప మిస్సింగ్ విషయంలో ప్రభుత్వం ఎక్కడా అలసత్వం వహించలేదని హోంమంత్రి స్పష్టం చేశారు. ప్రతిరోజు ఈ అంశం మీద మానిటరింగ్ చేస్తున్నామన్నారు. అలాగే పాప ఆచూకీ దొరికే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయన్నారు. జ్ఞానేశ్వరి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా భరోసాగా ఉంటుందని అన్నారు. అయితే అమ్మాయికి స్నానం చేసే సమయంలో వాళ్ళ తండ్రితో బ్యాక్ వెళ్తూ మళ్ళా తిరిగి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ అగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటి పిల్ల వెనకాతల బయలుదేరి వెళ్ళటం. ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫెన్సింగ్ దగ్గర ఒక ఆసామి మన ఊరి గ్రామంలో ఉన్న ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారిని ఒక ఆసామి చూసి, పలానా దగ్గర అమ్మాయి ఉంది, అమ్మాయితో పాటు కుక్క పిల్ల ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి ఫెన్సింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టశాస్త్రం అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చంటిపేట కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిసివేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటి పిల్ల కనిపించకుండా పోయిందనే సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెట్ చేయడం మొదలు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే ఎస్డిఆర్ఎఫ్ టీమ్ ని డిప్లాయ్ చేసుకున్నాం. ఎస్డిఆర్ఎఫ్ టీమ్ తో పాటు ఏఎంఎన్ఎస్ పార్టీస్ ని కూడా ఏఎన్ఎస్ పార్టీస్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ను కూడా తీసుకొచ్చి డిప్లాయ్ చేసుకొని అప్పటి నుంచి కూడా కొండ దగ్గర నుంచి అడవి అణువుని కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టాం.